నిమ్స్ హాస్పిటల్ నిర్మాణ పనులు ఆలస్యంపై ప్రజలు ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. 10 ఏళ్లు అవుతున్నా ఇంకా 70% పనులు కూడా పూర్తి కాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రజలు విపక్షాల ఒత్తిడితో ప్రస్తుతం ఓపీ సేవలు ప్రారంభించేందుకు రెడీ అవుతోంది సర్కార్. బీబీ నగర్లో నిమ్స్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 10 ఏళ్లు గడుస్తున్నా 70% పనులు కూడా పూర్తి కాలేదు. నిమ్స్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందోనని 4 జిల్లాల ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. 2005లో సీఎంగా ఉన్న వైఎస్ఆర్ నిమ్స్ కు శ్రీకారం చుట్టారు. 250 కోట్ల వ్యయంతో నిర్మిస్తోన్న ఈ ఆసుపత్రిని 3 ఏళ్లలో పూర్తి చేసి అందుబాటులోకి తేవాలనుకున్నారు. 10 సంవత్సరాలైనా నిమ్స్ ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. ఇంకా నిర్మాణ పనులు జరుగుతూనే ఉన్నాయి. 2015 జనవరిలో నిమ్స్ ను సందర్శించిన సీఎం కేసీఆర్ నిమ్స్ ను ఎయిమ్స్ గా అభివృద్ధి చేస్తామన్నారు. పనులు పూర్తి కాకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి స్వయాన ముఖ్యమంత్రి కేసీఆర్ గారే మరి ఆ నిమ్స్ హాస్పిటల్ సందర్శించారు. డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మరి రాజయ్య గారు కూడా ఎయిమ్స్గా చేస్తున్న ప్రకటించి కూడా చాలా రోజులు గడిచిపోతున్నాయి తప్ప ఆచరణలో ఏమాత్రం చిత్తశుద్ధి కనిపించలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసి భూమికి సంబంధించి కేటాయించి కేంద్ర ప్రభుత్వం అని చెప్పి వెంటనే ఈ నిమ్స్గా ఉన్నటువంటి హాస్పిటల్ ఎయిమ్స్గా కేంద్ర ప్రభుత్వం దగ్గర చేసి ఎయిమ్స్ హాస్పిటల్గా ప్రారంభోత్సవం చేయించుకోవాల్సిన అవసరం ఉన్నది. చేయించుకోకపోతే ఇక్కడ ప్రజలు నిరసన వ్యక్తం చేసేటందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. సంవత్సరన్నర కాలం గడిచినా కూడా ఎయిమ్స్కు సంబంధించినటువంటి ప్రతిపాదన నివేదిక ప్రాజెక్టు కేంద్రానికి అందించి కేంద్రంపై ఒత్తిడి చేసేటువంటి చర్యను ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు. ఈ ప్రజలను మభ్యపెట్టే గారడి మాటలతోని ముఖ్యమంత్రి ప్రజల్ని జోకొట్టే పద్ధతులలో మాట్లాడుతున్నాడే కానీ నిర్మాణపరమైన శాస్త్రపరమైన అదే రకంగా పాలనాపరమైన చర్యలు చేపట్టడంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చేసి ప్రజలను మోసం చేస్తుంది. NH65, NH163పై రోజు ప్రమాదాలు జరుగుతున్నాయి. నిమ్స్ పూర్తయితే రోడ్డు యాక్సిడెంట్ బాధితులకు వైద్య సహాయం అందించే అవకాశం ఉంటుంది. ఎంతో మంది ప్రాణాలు కాపాడే ఛాన్స్ ఉంది. నల్గొండ, వరంగల్, రంగారెడ్డి, పాలమూరు, ఖమ్మం జిల్లాల ప్రజలకు వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుంది. నిర్మాణ పనులు ముందుకు సాగకపోవడంతో ఓపీ సేవలు ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు అధికారులు. కేంద్రం నుంచి నిధులు రాకపోవటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం నిమ్స్ యాజమాన్యం నిధులతో పనులు జరుగుతున్నాయంటున్నారు అధికారులు. పనులతో సంబంధం లేకుండా ఓపీ సేవలు అందిస్తామంటున్నారు.